మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చదువు. అపోస్తల కార్యం 10:1. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దర్శనమందు తేటగా. చదువున్నాను 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడింది. అబ్బా, ఎందులో కనపడ్డదయా? ఏం చేసేటప్పుడయ్యా? ఎవరయ్యా అంతసేపు కనిపెడుతుంది ఇప్పుడు? ఆమేన్. బైబిల్ తీసి బైబిల్ చెప్పా. కావాలని ఇన్నిసార్లు చెబుతున్నా ఇది, ఎందుకంటే బాగా ఎక్కాలా. లేకపోతే ఒక పక్క నేను చెబుతుంటే ఒక పక్కన మళ్ళీ మర్చిపోతుంటారు. మీకైనా నాకైనా సిగ్గు రావాలనే చెబుతున్నా. నాకు కూడా సిగ్గు రావాలి. నేను కూడా కొన్నిసార్లు అంతే చేస్తుంటాను. ఆత్రంగా ప్రార్థన చేసి జంప్ అవుతూ ఉంటాను. నాకు కూడా చెబుతున్నాడు, గడ్డి పెడుతున్నాడు దేవుడు. రే సిగ్గులేనాడు, నువ్వు కూడా ఇన్నాడు. కూర్చోరా కాసేపు అని. ఇద్దరం నేర్చుకోవాల్సింది, మీరు నేర్చుకోవాల్సింది నేను. ఎందుకంటే నేను ప్రార్థన చేసుకున్నా, నాతో కూడా మాట్లాడయ్యా అని. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నీకు దర్శనం చూపించవచ్చు. ఒకవేళ దర్శనమందు నీకు కనబడకపోతే దిగులు పడాల్సిన అవసరం లేదు. గాఢ నిద్రలో కూడా మాట్లాడవచ్చు. అది కూడా లేఖనం ఉంది. మత్తు కలిగించి ఒకవేళ నిద్రలోనికి తీసుకెళ్ళి అందులో కూడా నీకు స్పష్టంగా తన చిత్తమును బయలుపరచవచ్చు, దేవుడు మాట్లాడవచ్చు. కానీ ఇదంతా కూడా నువ్వు కనిపెట్టుకున్నప్పుడు జరిగిద్ది. ఉదాహరణకి 3 రోజులు ప్రతిష్ఠించుకున్నామండి ప్రార్థనకి. ప్రార్థన చేస్తున్నాం, దేవుని ముందు కనిపెట్టుకుంటున్నాం, అయ్యా 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 అని కనిపెట్టుకున్నావు. దర్శనం ఏం కలగలేదు. ట్రై చేసావు, దర్శనం కలగలేదు. ఆ ఏకాగ్రత కుదరట్లా నీకు. దేవుడు నీకు దర్శనం చూపించేంత ఆ కాన్సన్ట్రేషన్లోకి నువ్వు రాలా. అంత పరిణతి నువ్వు చెందలా. ఆ కనిపెట్టుకుంటా అట్లనే మరి 3 రోజులు దేవుని కోసం అనుకున్నావు, కాచుకున్నావు. లేదా ఒక రోజంతా దేవుడితో అనుకున్నావు, కాచుకున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కనిపెట్టుకుంటున్నావు, అలిసిపోయావు, నిద్ర పట్టింది. ఆ నిద్రలో కూడా నీతో మాట్లాడే ఛాన్స్ ఉంది ఆయన. ఎందుకంటే ఆ మాట కూడా బైబిల్లోనే ఉంది. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును. అది కూడా చూడు, ఏబు గ్రంథము 33వ అధ్యాయం 14వ వచనం. రైట్, చదువు. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును. 33:14 ఒకటోసారి 33:14 ఏబు గ్రంథం. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును. అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో. అది కలలో రాత్రి కలుగు స్వప్నములలో. పగలంతా ప్రార్థన చేసావు, కనిపెట్టావు, ఏం దొరకలా. ఆ డే దేవుని కోసం కేటాయించిన రోజు. అయితే రాత్రి వేళ కలుగు స్వప్నంలోనైనా సరే ఆయన నీతో మాట్లాడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే జాలి కదండి ఆయనకి, కనికర సంపన్నుడు కదా. ఒరే పగులంతా వీడు ప్రార్థన చేసి నా స్వరం కోసం కాచుకున్నాడు, పిచ్చిబిడ్డ, వీడు నా కోసమే ఉన్నాడు అని ఆయనకి ఏమొచ్చింది? మన మీద వాత్సల్యం పుట్టింది, మమత వచ్చింది. వీనికి ఎంత శ్రద్ధ నా స్వరం కోసం, నా సన్నిధి కోసం, నా మాట కోసం. ఈమెకి ఎంత శ్రద్ధ, పిచ్చిది పాపం, కనిపెట్టుకొని అట్టే నిద్రపోయింది అని ఆ నిద్రలో స్వప్న రూపంలో నిన్ను దర్శించి మాట్లాడే ఛాన్స్ ఉంది. నాయనా, అర్థమవుతుందా తేటగా? నీకు దర్శనం ఇచ్చే ఛాన్స్ ఉంది, లేదా స్వప్నంలో కూడా నీతో మాట్లాడే ఛాన్స్ ఉంది. అయితే కనిపెట్టాలి. నువ్వు కనిపెడుతున్నావా అన్న సంగతి ఆయనకు అర్థం కావాలి. నీ గుండె దేనికోసం కొట్టుకుంటుందో దేవుడికి అర్థం కావాలి. దేవా, నువ్వు నాతో మాట్లాడు, నీ స్వరం కోసం కనిపెట్టుకుంటున్నాను, నీ స్వరం వినిపించు, నాకు నీ వాక్కు కావాలి, నీ కోసం కనిపెట్టుకుంటున్నాను, నాకు తెలియదు తండ్రి అని నీ గుండె ఆయన కోసం ఆరాటపడేది ఆయనకి అర్థం కావాలి. తప్పకుండా మాట్లాడతాడు.